భారతదేశం అంతరిక్ష చరిత్రలో మరో గర్వకారణమైన ఘట్టాన్ని సాధించింది. రాకేష్ శర్మ తర్వాత దాదాపు 40 సంవత్సరాల తర్వాత భారత సంతతికి చెందిన శుభంసు శుక్లా అనే వ్యోమగామి ఈ వారం అంతరిక్షంలోకి వెళ్లిన 2వ భారతీయుడిగా నిలిచారు. ఇప్పటి వరకు ఇండియా ఉపగ్రహాల పంపకంలో అంతర్జాతీయ అంతరిక్ష మిషన్లో భాగస్వామిగా గొప్ప ప్రగతి సాధించింది. కానీ ఈ మిషన్ ప్రత్యేకత ఏంటంటే భారతీయుడు మళ్లీ అంతరిక్షంలో అడుగు పెట్టడం. శుభంసు శుక్లా నాసా మరియు ISRO కలిసి చేపట్టిన ఆక్సమ్ 4 మిషన్ లో భాగంగా అంతరిక్షానికి వెళ్లారు. ఈ మిషన్ లో ఆయనతో పాటు మరికొన్ని దేశాల నుంచి వచ్చిన 3 వ్యోమగామాలు కూడా ఉన్నారు. ఈ ప్రయాణం ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రారంభమైంది. ఈ మిషన్ లో శుభంసు పైలట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ బృందం 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంను చేరుకుంటుంది. అక్కడి వారు 14 రోజుల పాటు నివసిస్తూ అనేక శాస్త్రీయ పరిశోధనలు చేస్తారు. ISS కు డాకింగ్ చేయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. దీనికోసం అద్భుతమైన ఖచ్చితత్వం అవసరం. గమనించదగిన విషయం ఏంటంటే 1984 రాకేష్ శర్మ సోవియట్ యూనియన్ కు చెందిన సియోజ్ స్పేస్ క్రాఫ్ట్ లో 2 రష్యన్ వ్యోమగామాలతో కలిసి ప్రయాణించి భారతదేశపు మొట్టమొదటి వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లలేదు. ఈ మిషన్ కోసం ISRO సుమారుగా 550 కోట్లు ఖర్చు చేసింది. కాబట్టి ఇది కేవలం గుర్తుగా కాదు, భారతదేశం మానవ అంతరిక్ష ప్రయాణాల దిశగా అడుగులు వేస్తున్న మరో కీలక ఘట్టం కూడా. ఈ విజయంతో ఇండియా మరోసారి నిరూపించింది, ఉపగ్రహ సాంకేతికతతోనే కాదు మానవ అంతరిక్ష ప్రయాణాల్లోనూ భారత్ సత్తా చాటుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.